మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబరు 122, 122. లాస్ట్ చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. దాంట్లో ఇప్పుడు మనం 51వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. పరిశుద్ధమైన బుద్ధితో, అంటే ఏ రకమైన కల్మషము ఏమీ లేకుండా, కల్మషం అంటే ఏమీ లేదు, ఎవరో ఉన్నారు, వేరే ఎవరో ఉన్నారనే భావన. ఇప్పుడు మనం 18 అధ్యాయాలు చదివిన తర్వాతైనా కొంచెమైనా మనకి తెలియాలి కదా. విశ్వరూప సందర్శన యోగం చదువుకున్నాము, అన్నీ చదువుకున్నాము. దాంట్లో వేరే ఇంకెవరూ లేరు, ఉన్నదొక్కడే, పరమాత్మ ఒక్కడే అనేటటువంటి జ్ఞానం మనకు కొంచెం కొంచెం క్లియర్ అయిన కొద్దీ బుద్ధితో యోగం జరుగుతుంది. బుద్ధితో కలిసి జీవించటం చేతవుతుంది. ఎందుకంటే మనస్సు అనేది సర్ఫేస్. మనస్సు ఎప్పుడు అలలతో అటు ఇటు కొట్టుకులాటగా ఉంటుంది. కాస్త లోపలికి వెళ్ళిన కొద్దీ సముద్రం నిశ్చలంగా గంభీరంగా ఉండటం అనేది మనకు కూడా తెలుస్తుంది ఆ దృష్టి ఉన్నప్పుడు. అటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధితో యోగం చెందినవాడవై, అటువంటి బుద్ధితో కలిసి నువ్వు ధైర్యంతో నిన్ను నువ్వు నియమించుకో అని చెప్తూ ఉన్నారు పరమాత్మ అర్జునుడికి. ధైర్యంతో నియమించుకోవాలి. ధైర్యంతో నియమించుకోవటం అంటే ఏంటి? నువ్వు నీకేం పర్వాలేదు, నువ్వు చేయగలవు, ఇది నా వల్ల కాదని ఏమీ అధైర్యపడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళు, చక్కగా జరుగుతుంది అన్నట్టు అన్నమాట. ధైర్యంతో నిన్ను, లేకపోతే అక్కడ ధైర్యం అనే మాట వాడాల్సిన అవసరం లేదు. నీ వల్ల అవదేమో అనే భయం నీకు అక్కర్లేదు. ధైర్యంతో ముందుకెళ్ళిపో, నిన్ను నువ్వు నియమించుకో. ఇంద్రియాలని ఆకర్షించే విషయాలన్నిటినీ కూడా నెమ్మదిగా ఎలిమినేట్ చేసుకో. రాగము ద్వేషము అనే జంట భావాలు ఉన్నాయి ఇక్కడ. ఆ జంట భావాలు ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. చాలా న్యాచురల్గా ఆ ఫాల్లో పడిపోతాం. ఎత్తు ఎక్కామంటే పడటం అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ జంటగా ఉండే వాటి చక్కర్లో నువ్వు పడొద్దు. జ్ఞానము అజ్ఞానము, చీకటి వెలుగు, జీవుడు దేవుడు ఇంతమంది లేరు ఇక్కడ. ఉన్నదొక్కటే ఆత్మవస్తువు అనే ఆ విషయాన్ని ధైర్యంతో నువ్వు అవలంబించు బాగా అని చెప్పి కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు అంటున్నారు ఇక్కడ. బుద్ధి అంటే విల్ అనే కక్ష్య మనలో చాలా విశిష్టమైనది, చాలా మంచి కక్ష్య. అది మంచి స్టేట్ ఆఫ్ లివింగ్ అన్నమాట. అది అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. ఏది యుక్తము ఏది యుక్తం కాదు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. మనకే చాలా విషయాలు తెలుసు, కొన్ని చేయకూడదని మనకు కూడా చాలా బాగా తెలుసు. ఎవరినైనా బాధించినప్పుడు, పరుషవాక్యాలుగా మాట్లాడినప్పుడు, లేదా ఒక దెబ్బ, పిల్లల్ని కానీ ఎవరినైనా ఒక దెబ్బ వేసినప్పుడు వాతావరణంలో ఒక రకమైన వాయిలెన్స్, స్థిమితం లేకపోవటం, మనం అవతల వాళ్ళని ఒక దెబ్బ వేస్తే మనం కూడా వీ ఆల్సో లూజ్ ది బ్యాలెన్స్ అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదో స్థిమితంగా లేదు, ఒక అస్థిమితమైన వాతావరణం వచ్చింది. అదే చక్కగా మంచిగా ముద్దుగా మాట్లాడి సాత్వికమైనటువంటి గుణాలతో ఉన్నప్పుడు ఒక స్థిమితం వస్తోంది అని చెప్పి ఆ డిస్క్రిమినేటివ్ విల్ అంటారు, వివేచనాత్మక బుద్ధి. దాన్ని వాడుకుంటూ ఏది చెయ్యాలి ఏది చేయకూడదనే విచక్షణలో జీవించటం కొంచెం సాధన మార్గం. అది సాధన మార్గంలోకి వెళ్ళాలి. తర్వాత ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు, ఈ డిస్క్రిమినేటివ్ విల్ కూడా హయ్యెస్ట్ స్టేట్ కాదు. ఇది బుద్ధి అనే దాంట్లో ఒక భాగం మాత్రమే. ఈ వివేచనాత్మక బుద్ధి అంటే డిస్క్రిమినేటివ్ విల్ అనేది ఎట్లా ఉంటుందిట? పూర్వజన్మల్లో ఈ జన్మలో చేసుకున్న సంస్కారాలు, కర్మల సంస్కారాలకి లోబడే ఉంటుందిట ఈ వివేచనాశక్తి. అంటే మనం గమనించుకుంటే మనకు అర్థమైందే ధర్మం అని అనిపిస్తుంది. ఇంతకంటే పైన ఇంకొక ధర్మం ఉన్నది అని తెలియదన్నమాట. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. కింది స్థాయిలో ఉన్నప్పుడు ఈ బుద్ధిని, వివేచనాత్మక శక్తిని అనుసరించే జీవిస్తూ ఉంటాము. కొంచెం పై స్థాయికి వెళ్ళినప్పుడు, అంటే ఆ రంగుటద్దాలు, ఆ బుద్ధిలో ఉన్న కలర్ గ్లాసెస్ కొంచెం క్లియర్ అయిన కొద్దీ ఉత్తమ బుద్ధిలోకి ప్రవేశం జరుగుతుంది. ఆ బుద్ధి తనలో భాగమే, తనలో ఉన్న కోశాలు, తన స్వభావం, తనలో ఉన్న భాగాలే కానీ అవన్నీ తనకు లోబడి ఉన్నవి అని తెలుస్తుందిట సాధకుడికి నెమ్మదిగా. నేను వాటికి లొంగి ఉండాల్సింది అవసరం లేదు, అవే నాకు లోబడి ఉన్నాయి అని కొంచెం తెలియటం మొదలుపెట్టినప్పుడు, ఆ గమనింపు వచ్చినప్పుడు తన యందు తానుండుట అనే పాయింట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.
అది ఎప్పుడైతే జరిగిందో తను తానుగానే ఉంటాడు, కార్యాచరణలో తాను బుద్ధిగా కూడా ఉంటాడు. ఇట్లా పనిచేసే బుద్ధి విశుద్ధమైన బుద్ధి. అంటే క్లారిటీ వస్తూ ఉన్న కొద్దీ ఏదో కష్టపడి సాధించేదేం లేదు, ఆ మార్పు చాలా న్యాచురల్గా వస్తుందన్నమాట. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలనే మనోభావాలతో ఇంకా అక్కడ పని లేదు. తెలుసుకుంటూ డెప్త్ డెవలప్ అయిన కొద్దీ, లోపలికి వెళ్ళటం నేర్చుకున్న కొద్దీ, ఓహో ఇవన్నీ నావే కదా, ఈ బుద్ధి అనేది ఏం విడిగా లేదు కదా, ఇది నాకు సంబంధించిందే కదా, నేను నియమిస్తే నియమించబడేది కదా, ఐ యామ్ ది హెడ్ కదా అని స్లోగా కుదురుకుంటాడట. బాగా తెలుస్తుందిట. మనం కూడా ఒక చోట కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మొదట మన స్టేటస్ ఏమిటో మనకు తెలియదు. మనం ఎంత పెద్ద అధికారులమో కూడా పెద్దగా కొంచెం సాత్విక బుద్ధి గల వాళ్ళకి తెలియదు. వెళ్ళగానే అధికారం చెలాయిస్తాడు, ఏమీ తెలియనివాడు. ఇక్కడ అట్లా కాదు, నిదానిద్దాము, చూద్దాం అసలు పరిస్థితి ఏమిటో అనుకున్న వాడికి నిదానంగా గ్రిప్ వస్తుంది ఆఫీస్లో అందరి మీద. చూసుకుంటాడు తన అధికారం ఏమిటి, ఎలా ఉండాలి, తనే హెడ్ అనేటటువంటి క్లారిటీ వచ్చిన కొద్దీ చక్కగా గ్రిప్ వస్తుంది. అట్లాగే చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా, తనేమిటో తన బుద్ధి ఏమిటో తెలిసిన కొద్ది ఇవన్నీ నాలో కోసాలే, నన్ను విడిచి ఇక్కడేం లేదు, ఐఎమ్ ద బాస్ హియర్ అని తెలియంగానే ఏ పనైనా చేసేటప్పుడు ఇంకా ఆ బుద్ధిని వాడుకోవటం నేర్చుకుంటాడట. కార్యాచరణలో ఆ బుద్ధిని పిలుచుకుంటాడు. నువ్వు జాగ్రత్తగా, అంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తన కింద ఉన్నటువంటి సెక్రటరీకి అన్ని పనులు అప్పగించి జాగ్రత్త అని చెప్పినట్టుగా చక్కగా బుద్ధిని వాడేసేస్తాడు. క్రియేటివ్ విల్ని పిలిచి నువ్వు ఇక్కడ అన్నీ చూసుకోవాలి అని చెప్పినట్టుగా ఉంది. ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ మాస్టర్ గారు, ఈ క్రియేటివ్ విల్ అనేటటువంటి శుద్ధ బుద్ధి కక్ష్య నుంచే, అంటే విల్ సెంటర్ నుంచే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా భారత భాగవతాలు దర్శించి లోకానికి ప్రవేశపెట్టారు. వ్యాసుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఎవరు ఏ ఆత్మతత్వాన్ని చెప్పినా ఈ బుద్ధి కక్ష్య నుంచే చెప్పారు అంటున్నారు ఇక్కడ. అట్లాగే ఈ బుద్ధి కక్ష్యలోకి వెళ్ళినవాడు అక్కడి నుంచి జారకుండా జాగ్రత్తగా తనను తను జారకుండా చూసుకుంటాడట. ఎందుకంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేవి ఈ ఇంద్రియాలను ఎప్పుడూ లాగుతూ ఉంటాయి. అవి అవసరమైనప్పుడు వాడుకునే వస్తువులే కానీ వాటి వెంట మనం పోవటం కాదు అని అర్థమవుతుంది అతనికి, ఆ బుద్ధి కక్షలో జీవించేవాడికి. చక్కగా రాశారంటే అనావశ్యకమైనప్పుడు సేవించరాదు అని అర్థం. ఆ ఇంద్రియాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా, శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ కూడా అవసరమైనప్పుడు సేవించాలి, కానీ మిగతా సమయాల్లో వాటి వంక చూడకూడదు అని నిరంతరము జాగరూకుడై ఉంటాడట. నిరంతరం అంటే ఎప్పుడు జాగరూకుడై ఉంటాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. మనకి పురందరదాస్ గారిని కర్ణాటకలో మహానుభావుడు, ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు చేయాలి హరిస్మరణ, ఎప్పుడు చేయాలి విఠలుడి స్మరణ, ఎప్పుడు చేయాలి పరమాత్మ స్మరణ అంటే నిరంతరం చేయాలి, స్మరణ నిరంతరంగా ఉండాలి, ఆగకూడదు అని చెప్పారు. ఆ స్మరణ నిరంతరంగా ఉన్న కొద్దీ ఈ శబ్దస్పర్శ రసగంధాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేవి స్లోగా వెనక్కి జారుకుంటాయి అన్నమాట. ఎందుకంటే పై మెట్టుకి కాలు పెట్టినప్పుడు కింద మెట్టు వదిలేయటం చాలా సహజంగా జరుగుతుంది. ఆ పరమాత్మే అన్నిట్లోకి పై మెట్టు కాబట్టి మనం వాడిని పట్టుకున్నప్పుడు, ఆయన్ని పట్టుకున్నప్పుడు ఈ కింద మెట్టు చాలా సహజంగా వదిలేస్తాం అన్నమాట. అట్లాగే తనకి ప్రత్యేకంగా కావాల్సింది ఏదీ లేదు అనే విషయం అర్థమవుతుందిట. మనం ఇన్నాళ్ళు ఏదో కావాలి, ఏదో చేయాలి, నేను ఇది చెయ్యాలి, నాకు ఇది కర్తవ్యం, పురుష ప్రయత్నం చెయ్యాలి అని ఏదో కొట్టుకులాడుతున్నాం. అన్నీ చెయ్యాలి, చెయ్యవలసినవేవి మానక్కర్లేదు, కానీ ఆ తహతహ ఏదో లాక్కోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో పొందాలి, ఇది నాకు అనేటటువంటివన్నీ సర్దుకుంటాయి. అవన్నీ ఉండరాదు అంటున్నారు. అసలు ఇక్కడ పరమాత్మ ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఉత్తమ స్థితి సాధించాడు కదా బుద్ధి కక్షలో, విల్ సెంటర్లో, క్రియేటివ్ విల్ సెంటర్లో ఉండటం నేర్చుకున్నాడు కదా, అటువంటి ఉత్తమ స్థితి సాధించిన వాడికి కూడా బలహీనతలు ఉంటాయా? నిరంతరం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏమిటి
అని అనిపిస్తుంది. డ్రైవింగ్ చేసినంతసేపు స్టీరింగ్ వదలకుండా, రోడ్డు వదలకుండా చూస్తూనే ఉండాలా, స్టీరింగ్ పట్టుకునే ఉండాలా అని అడిగినట్టుగా ఉంటుంది మనకి. చూస్తూనే ఉండాలంటారా? రోడ్డు తప్పదా? మనం అది కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయడానికి వీల్లేదా అండి? బాగా వచ్చు నాకు డ్రైవింగ్ అని అడుగుతామా? అడగం కదా. అలా చెప్తూ ఉన్నారన్నమాట. ఎవరికైనా జాగ్రత్తగా ఉండక తప్పదు, ఎంత గొప్పవాడైనా కూడా. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నారు. భారతాన్ని రాసినటువంటి భారత ద్రష్ట అయిన వ్యాస భగవానుడే. ఇక్కడ భారతము అనేది ఎందుకు చెప్పారంటే, ఇక్కడ ఈ భారతంలో భగవద్గీత అనేటటువంటి ఉత్తమమైనటువంటి బోధ ఉన్నది. ఆ భగవద్గీత అది ఆత్మతత్వాన్ని ఇలా అరటిపండు ఓల్చి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఆ భగవద్గీతని రాసినటువంటి వ్యాస భగవానుడే కాశీలో తనకు ఆహారం దొరక్కపోతే తనకి తన శిష్యులకి ఆకలితో అలమటించి కాశీపురాన్ని శపించటానికి పూనుకున్నాడు. ఆ మానవుడు అనేటటువంటి వాడికి ఆకలి దప్పులు అనే వచ్చినప్పుడు, అట్లాగే మనకి తెలుసు పరీక్షిత్తు తను ఆకలి దాహంతో అలమటిస్తూ అతను ఆశ్రమానికి వెళ్ళి ఆ శృంగి వాళ్ళ నాన్నగారిని ఆయన సమాధిలో ఉంటే ఆయన్ని నీళ్ళివ్వమని అడగటం అంటే ఆ ఆకలి దప్పులు రాగానే విచక్షణ జ్ఞానం పోతుందన్నమాట. మనం కంట్రోల్ తప్పిపోతుంది. ఎంతటి వాడికైనా ఇది సహజము అని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఆ ఆకలి దప్పులు రాగానే అయ్యో ఈయన సమాధిలో ఉన్నాడే, ఈయనని నేను అడగటం ఏమిటనే విచక్షణ పోయింది. మామూలప్పుడు పరీక్షిత్ ఎంత ఉత్తముడో, ఎంత చక్కని ప్రవర్తన గలవాడో, పెద్దలని దూషించటం కానీ, ఎవరినన్నా ఏదైనా అడగటం కానీ ప్రసక్తే లేనటువంటి వాడు. ఆ సమయం అట్లా వచ్చింది. ఆకలి దప్పులు అనేవి మనిషిని గుంజి కింద పడేస్తాయి. కాబట్టి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. వ్యాస భగవానుడు అంతటి వాడేమిటి కాశీపురాన్ని శపించాలని అనిపించటం ఏమిటి అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతారు ఎంతెంత పెద్దవాళ్ళైనా. వాళ్ళకే ఇలా ఉన్నప్పుడు మన సంగతి ఏమిటి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని పరమాత్మ ఎంతో వివరంగా అర్జునుడికి చెప్తూ ఉన్నారు. మన కోసమే కాశీనే శపించబోయాడు. అంతేకాదు వ్యాసుల వారు తన కుమారుడైన శుకుడు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతుంటే వ్యామోహంతో వాడు ఆయన వెంటబడ్డారుట. నాయనా నాయనా అని పరుగులెత్తాట వాడి వెంట. ఇట్లా పొరపాట్లు సాధనా మార్గంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టే నిరంతరము జాగరూకుడవై ఉండాలి, జాగ్రత్త వహించి ఉండాలి అని హెచ్చరిక చేశారు పరమాత్మ అని చెప్పారు. ఇక్కడ 51వ శ్లోకం అయిపోయింది. ఈ సాధన చేయదలిచిన వాడు ఏకాంతమునే సేవింపవలెను అన్నారు. అంటే ఏమిటి ఏకాంతాన్ని సేవించాలంటే, ఇప్పుడు అర్జెంటుగా మనం అన్నీ ఆపేసి అరణ్యాలకు గుహల్లోకి పోయి ఒంటరిగా కూర్చోవటం కాదు, ఒంటరితనం కాదు. ఏకాంతం అంటే అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇతరులందరూ ఎక్కడున్నారు? మన మనసులో తాండవం చేస్తూ ఉన్నారు. ఇతరము అనే భావం, మనం కాక ఎవరో ఉన్నారు, ఏదో ఉన్నది అనే భావం మన మనస్సులో తాండవం చేస్తూ ఉన్నది అంటూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ మన మనస్సులో తాండవం చేస్తూ ఉంటే, మనం గుహలోకి పోయినా వాళ్ళు ఉంటారు, అరణ్యాలకు పోయినా వాళ్ళు ఉంటారు. తీయవలసింది వాళ్ళకు సంబంధించిన భావనని తుడిచేయాలి. కానీ మనం పోయి ఎక్కడో ఈ దేహాన్ని తీసుకుపోయి ఎక్కడో ఒంటరిగా ఉంచితే మనస్సు ఊరుకోదు. ఇది వరకు చెప్పానని గుర్తు నాకు. మరాఠీ మాట్లాడేవాడు ఆయన, బాంబేలో ఉండేవాడు. నిసర్గదత్త మహారాజ్ అని మహానుభావుడు. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఏదో ఈ ప్రదేశం మారిపోతే ఇంకా చాలా బాగుంటుంది నాకు అని ప్రదేశం మారుతావు, ఉద్యోగం మారుతావు, ఈ భార్య సరిగ్గా లేదు అని ఇంకో అమ్మాయిని చేసుకుంటావు, ఈ భర్త సరిగా లేడు అని ఆమె ఇంకో అబ్బాయిని చేసుకుంటుంది, ఈ ఇంట్లో నాకు కలిసి రావటం లేదని ఇల్లు మారుతావు, నా పరిస్థితి బాగా లేదు అని నువ్వు మారుతూ ఉంటావు. కానీ నీ పరిస్థితి ఎప్పుడు బాగుండదు. ఎందుకంటే నీ మనస్సులో ఏ మార్పు లేకుండా ఆ మనస్సునే తీసుకుపోయి ఇంకో ఆఫీసులో పెడుతున్నావు, ఆ మనస్సుతోనే ఇంకొక పెళ్ళాన్ని తెచ్చుకుంటున్నావు, ఆ మనస్సుతోనే ఇంకొక భర్తను తెచ్చుకుంటున్నావు. అని నీకు ఎటువంటి స్కిల్ ఉన్నదంటే, ఇప్పుడు నువ్వు అన్టేమ్డ్ హార్స్ లాగా నీ మనస్సుకి ఎటువంటి స్కిల్ ఉన్నదంటే, నిన్ను ఎక్కడ పెట్టినా నువ్వు అవే పరిస్థితుల్ని చక్కగా క్రియేట్ చేసుకుంటావు. ఆ విషయం నీకు తెలియటం లేదు. నీ చుట్టుపక్కల పరిసరాలన్నీ అదే రకంగా
ఎంత చక్కగానో అంటే నీకు ఇబ్బంది కలిగించే విధంగా క్రియేట్ చేసుకునే శక్తి నీ అన్టేముడు మైండ్కున్నది. నిన్ను నువ్వు సర్దుబాటు చేసుకున్నప్పుడు నీ పరిసరాలన్నీ పరిశుద్ధం అవుతాయి. నువ్వే కాదు, అందరూ పరిశుద్ధం అవుతారు. నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు సుఖపడతారు. నువ్వేదో నీ దేహాన్ని తీసుకుపోయి ఇంకో చోట పెడితే బాగుంటుంది అనుకుంటున్నావు, లేదు. నీకు అటువంటి రాంగ్ సైడ్, నీ స్కిల్ రాంగ్ సైడ్ పనిచేస్తుంది. ఎందుకంటే నువ్వు దాన్ని టేమ్ చేయలేదు. ఆ అన్టేమ్డ్ హార్ట్స్ కాబట్టి అది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడల్లా ఇదే సిచ్యుయేషన్ని క్రియేట్ చేసుకుంటావు. అందుకే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా వాడి జీవితం ఏం బాగుపడదు, ఎన్ని ఉద్యోగాలు మారినా వాడేమీ నేర్చుకోడు అని చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాదు, నువ్వు వద్దు ఇది బాగాలేదని నువ్వు అనుకున్న కొద్దీ యు ఆర్ ఎక్స్టెండింగ్ ది సిచ్యుయేషన్ టు బీ ఎక్కువ ఉండేటట్టుగా చేస్తున్నావు. ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది ఆ సిచ్యుయేషన్. బికాజ్ మనస్సుతో దాన్ని నువ్వు పట్టుకొని రబ్బర్ లాగా సాగదీస్తున్నావు. నువ్వు దాన్ని వదిలేస్తే అది టక్కన వెళ్ళిపోతుంది. వైల్డ్ యానిమల్ని ఎక్కి స్వారీ చేస్తున్నావు. నువ్వు దాని మించి దిగితే అది చక్కగా పారిపోతుంది. అది నిన్ను తినేస్తుందని నువ్వు భయపడుతున్నావు అనవసరంగా అనేవారు యూజీ. అట్లా చాలా తమాషాగా ఉంటాయి ఇవన్నీ కూడా. నువ్వు వదిలేస్తే అది పారిపోతుంది బాబు, నువ్వే పట్టుకు కూర్చున్నావు. నువ్వు దాన్ని పట్టుకొని నా పరిస్థితి మారాలి అంటున్నావు. ఇది వద్దు అంటున్నావు. ఎంత బాగా చెప్తూ ఉన్నారో ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలి. సాధన చేయువాడు ఏకాంతమునే సేవింపవలెను అంటే ఏమిటో ఇంకా వివరంగా చెప్తూ ఉన్నారు. ఇతరులందరూ నీ మనస్సులోనే తాండవం ఆడుతూ ఉంటే ఏ పరిస్థితిని నువ్వు వద్దనుకుంటున్నావో ఆ పరిస్థితి నువ్వే క్రియేట్ చేస్తున్నావు. ఆ కెపాసిటీ నీ దగ్గర ఉంది, నువ్వు క్రియేట్ చేసి నువ్వే దాన్ని వద్దు అంటున్నావు. సో దట్ ఇట్ ఈస్ పర్పెచ్యుయేటింగ్ లైక్ ఎనీథింగ్. అసలు నీ కంట్రోల్ లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇక్కడ చెబుతూ ఉన్నారు, మనస్సులో ఈ ఇతరులందరూ తాండవిస్తుంటే తను గుహలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఏం ప్రయోజనం? అనవసరమైనటువంటి సిచ్యుయేషన్కి వెళ్ళి శరీరము మనస్సు అనారోగ్యం పాలవుతుంది. తన యందు తాను ధారణ చెంది ఉన్నచో అంటున్నారు. అంటే నిన్ను నువ్వు కొద్దిగా చూసుకొని, నిన్ను నువ్వు గమనించుకొని, కొద్దిగా ఆ సెన్సెస్ అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుంటే చక్కగా, ఎంత సింపుల్గా చెప్పారో. నువ్వు 100 మందిలో ఉన్నా కూడా నువ్వు ఒక్కడివే ఏకాంతంగా ఉండటం నీకు సాధ్యపడుతుంది. నిన్ను ఎవ్వరూ లేరు అనే విషయం నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ లేరనే విషయం నీకు అర్థమవుతుంది. ఇంకా ఈ సాధన చేస్తూ ఉన్న కొద్దీ నీకు అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా సాధన మొదలుపెట్టినప్పటి నుంచి భోజనం అనేది అతిగా చేయకూడదు, లఘువుగా భుజింపవలెను. అదే రకంగా కటిక ఉపవాసాదులతో క్షీణింప చేయకూడదు శరీరాన్ని. కటిక ఉపవాసాలు చేయటం, లేకపోతే పిచ్చిగా తినటం, ఈ రెండే తెలుసు మనకి. ఈ బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా ఎంత కావాలో అంత తిన్నప్పుడు నిద్ర రావటం, సోమరితనం ఇలాంటివన్నీ కూడా ఉండవు. భుజించటం అనేది ఒక దేహానికి, ఆహారానికి సంబంధించిందే కాదు. ఈ ఇంద్రియాల ద్వారా అనేక భోజనాలు చేస్తున్నాం మనము. ఆ ఇంద్రియ ద్వారాలన్నిటినీ కూడా ఇంకా చాలు అని కట్టేయటం నేర్చుకోవాలి, అవసరమైనప్పుడు మటుకే. అంతేకాదు, ఇంద్రియాలని ఎండగట్టడం కాదు, వాటికి చచ్చిన ఏమీ ఇవ్వను అని భీష్మించుకోవటం కాదు. ఎంత మటుకు అవసరమో అంత మటుకు ఇవ్వటం, మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి కంట్రోల్ మన దగ్గర పెట్టుకోవాలి. అలా కొట్టుకుపోకుండా ఉండాలి. అదే రకంగా కేవలం ఆనందిస్తూ ఎగ్జైట్మెంట్లో ఉండిపోవటమే పరమావధి కాదు. ఆనందాన్ని కూడా ఎంత మటుకు అవసరమో అంత మటుకే. ఆ కర్తవ్య నిర్వహణ అనేది శరీర వ్యూహానికి వినియోగపడాలి. శరీర వ్యూహమో ఎందుకున్నది, అసలు ఏం చేయటానికి ఉన్నది, మనం ఎవరమో మనం తెలుసుకోవటానికి ఉన్నది. ఆ వ్యూహానికి వినియోగపడాలి మనం తినే ఆహారం, మనం ఇంద్రియాల ద్వారా తీసుకుంటూ ఉన్న ప్రతి విషయం కూడా. అంతేగాని ఇదేదో పర్పస్లెస్గా ఊరికి అనుభవించి వదిలేసే విషయాలు కాదు ఇవి. అంటే నీ ఫోకసింగ్ ఎక్కడుండాలో తెలుసుకోవాలని చెబుతున్నారు. తన మాట కానీ, తన పని కానీ, భావన కానీ తన అధీనంలో ఉండాలి అంటున్నారు. ఇక్కడ మనం అంత భయపడాల్సిన పని లేదు. మనకు కూడా తెలుసు అట్లా అధీనంలో మనం ఉండమని. కానీ కనీసం భావరూపంలో ఉండవలసిన స్థితి ఇది అని అర్థం చేసుకున్నప్పుడు ఎప్పటికోప్పటికి తప్పకుండా బండి దోవలోకి వస్తుంది. మన వల్ల కాదు అని తలుపులు మూసేస్తే ఎప్పుడూ ఏది పొందే మాట లేదు. అసంభవమైన దాన్ని పరమాత్మ ఎందుకు చెప్తారు అర్జునుడికి?
ఇది సంభవమే, ఇట్ ఈస్ పాసిబుల్. డైరెక్ట్ చేస్తున్నారంతే. ఆ డైరెక్ట్ చేసినప్పుడు ఇది ఇది అసలైన పద్ధతి అని మనం తెలుసుకున్నప్పుడు అది చెయ్యాలి అనే ఉత్సాహం వస్తే చాలా అయిపోతుంది. భగవంతుడు అటువంటి వాడు, తాను కూడా ఉండి చేయబట్టుకొని చేయిస్తాడు. మార్గం చూపించి వదిలేసేవాడు కాదు భగవంతుడు. మనం సిన్సియర్గా తండ్రి నాకు ఇది కావాలి, నువ్వే సహాయం చేయాలని అన్నప్పుడు తప్పకుండా మనతో పాటు ఉండి తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన. మన అధీనంలో ఉండాలి, తన అధీనంలో ఉండాలి, మాట కానీ కర్మ కానీ భావన కానీ అన్నారు. అట్లాగే కర్తవ్య రూపమైన అవన్నీ కూడా మన కర్తవ్యానికి ఉపయోగపడాలి. మాట, భావన, పని ఇవన్నీ కూడా మన కర్తవ్యం మనం చేయటానికి, అది ఫోకస్ చేయడానికి ఉపయోగపడాలి. తనలో ఉన్న అన్ని కోశాలు, అన్ని భాగాలు, తన కర్తవ్యం, తనకు ఎదురవుతూ ఉన్న సన్నివేశాలు, సిచ్యువేషన్స్, మనుషులు, వాళ్ళ స్వభావాలు ఇవన్నీ కూడా ఒకే ఒక జగత్ కర్మలో ఉన్న భాగాలు తప్ప ఇన్ని లేవు. ఉన్నదొక్కటే, ఒకే డ్రామా జరుగుతుంది. ఇన్ని డ్రామాలు లేవు. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కానీ ఒక్క డ్రామాలోనే ఉన్నారు. ఒకటే డ్రామా జరుగుతుంది. అంటే ఇంటర్ డిపెండెంట్ అన్నమాట. ఇది యూనివర్సల్ వెబ్ అంటారు. ఇది విడివిడిగా లేదు, ఉన్నదొక్కటే. తను కూడా అందులో భాగమే, తనేమి సపరేట్గా లేడు, తను కూడా అందులో భాగమే అనే ధ్యానం చేయాలట. ఈ ధ్యానం చెదిరిపోకుండా నిలబడితే తనకన్నా విడివిడిగా కనిపించేవన్నీ కూడా తన లోపలికి జారుకుంటాయి అని చెప్పేశారు. ఎంత బాగుందో ఇది. అంటే కూతురికి పెళ్లి చేసేటప్పుడు తల్లి చెప్పాలి న్యాయంగా. పూర్వం అట్లా చెప్పేవాళ్ళమ్మా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కొత్త చోటు, అత్తగారింటికి నువ్వు వెళ్తున్నావు కానీ అత్తగారు నీ ఇంటికి రావటం లేదు. నువ్వు ఒక కొత్త ఆఫీసులో చేరినప్పుడు ఎలాగైతే చుట్టుపక్కల వాళ్ళందరితో, సబార్డినేట్స్తో, తన కింద వాళ్లతో, పై వాళ్లతో ఎంత జాగ్రత్తగా కొత్త చోట మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగం పోగొట్టుకోకుండా నీ పని నువ్వు నిర్వహించుకోవటం నేర్చుకుంటావు కదా, అదే రకంగా ఇప్పుడు నువ్వు కొత్త చోటుకి వెళ్తున్నావమ్మా. అందరినీ చక్కగా జాగ్రత్తగా చూసుకో. అందరూ నువ్వంటే ఇష్టపడేటట్టుగా చేసుకుంటే నీకే మంచిది తల్లి. వాళ్ళనేదో ఇష్టపడి వాళ్లకు ఉపకారం చేయటం కాదు. కొత్త చోటుకి వెళ్ళినప్పుడు అది మలచుకోవటం అంటారు. నీలోకి అందరినీ మలచుకున్నప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుంది. నేనెందుకు చెయ్యాలి అనే పోరాటం మొదలుపెట్టావంటే జీవితం అంతా పోరాటమే అవుతుంది అని చెబుతుందిట తల్లి. అదే రకంగా కొడుకు పెళ్లి చేస్తారు. తండ్రి పక్కకు పిలిచి చెబుతాడు, ఒరే నాయన, ఇవాళ నుంచి నీకు బాధ్యతలు పెద్దవవుతున్నాయి, నీ భార్య వస్తోంది, తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత నీకున్నది. అట్లాగని చెప్పి ఏ ఒక్కరిని నొప్పించటం నీకు పద్ధతి కాదు. అలాగే నువ్వు సంసార బాధ్యతలన్నీ తీసుకోవాలి, బయట ఉద్యోగం చేయాలి, నేనెందుకు చెయ్యాలనేది పెట్టక నీకున్న బాధ్యతలన్నీ నువ్వు చెయ్యాలి. ఇవాళ నుంచి కొత్త బాధ్యత వచ్చింది కానీ కొత్త సుఖం వచ్చిందని పొంగిపోయి కింద పడిపోమాకరా నాయనా అని చెబుతాడట తండ్రి. అలా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పరమాత్మ ఒక జీవుడు ఏం చెయ్యాలి, ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళాలి, తనంటే ఏమిటో ఎలా తెలుసుకోవాలి, తనను మించి ఇక్కడ ఏమీ లేదు, అన్నీ తన లోపలి విషయాలే, తనన్నీ కూడా చెదిరిపోకుండా అటు ఇటు జాగ్రత్తగా ధ్యానం చేసి మొత్తాన్ని నిలబెట్టుకోవచ్చు. తనకంట విడివిడిగా కనిపించేవన్నీ తనలోనే యోగం చెంది ఉంటాయి. అప్పుడు ఈ ధ్యాన యోగం చెదిరిపోకుండా ఉండటానికి వైరాగ్యాన్ని కూడా ఆశ్రయించాలి అంటున్నారు. వైరాగ్యం అంటే ఏది ఏమిటో తెలుసుకోవటం. నేను దేని వెనకాల పరిగెత్తుతున్నానో అది నాకు ఉపయోగపడదు. రేపు ఏ జ్ఞాపక శక్తిని నమ్ముకొని నేను జీవితాన్ని నడుపుతున్నానో అది నన్ను డిచ్చి చేస్తుంది. ఏ మనస్సును నమ్ముకొని నేను, ఏ ఇంద్రియాలని నమ్ముకొని నేను మెయిన్గా ఇది అనుభవించాలి అది అనుభవించాలి అనుకుంటున్నాను, అవి ఏవి నాకు సహాయం చేయవు. వాటిని చక్కగా టేమ్ చేసి ఒక పద్ధతిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టినప్పుడే అవన్నీ కూడా నాకు అనుకూలంగా ఉంటాయి. ఐఎమ్ ద బాస్ హియర్, నేనే ముఖ్యము అని తెలుసుకోవాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనకి ఈ విషయం ఇంత మటుకు ఎవరూ చెప్పలేదు. ఇవన్నీ ఇందులో ఏది ముఖ్యం అంటే నువ్వు ముఖ్యం రా నాయన, చాలా ఇంపార్టెంట్ నువ్వు అని చెప్పిన వాళ్ళు లేరు మనకి ఇంతవరకు. ఇక్కడ సాక్షాత్తు పరమాత్మే చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. వైరాగ్యాన్ని ఆశ్రయించటం అంటే జగత్కర్మలో
అంటే తను చేసేటటువంటి ఏ పనైనా నువ్వు నీ పని మొత్తం జగత్కర్మలో భాగమే. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నువ్వు కూడా ఒక భాగమే. ఆ జగత్కర్మలో నీ ఇష్టాయిష్టాలకి ఏమీ చోట్లేదు. ఇష్టాయిష్టాల మీద వెళ్ళావంటే పడిపోతావురా నాయన. రెండుగా ఉన్నవి ఏవైనా అవి ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఇష్టం అనేది ఉన్నప్పుడు ఆ ఇష్టం కూడా ఉంటుంది. ఇవి రెండూ లేకుండా నువ్వు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఎందుకు అసలు? ఎలా ఉన్నా పర్వాలేదు, ఎట్లా అయితే ఏమిటి? ఇవాళ ఇష్టమైన విషయం జరిగితే నేను పొంగిపోవటం, రేపు అయిష్టం జరిగితే కుంగిపోవటం, ఇవన్నీ ఎందుకు నాకు? నేను రెండూ వదిలేస్తాను, నేను బ్యాలెన్స్గా ఉంటాను అనేటటువంటి వైరాగ్య భావంతో చక్కగా అన్ని ధ్యానయోగం చెదిరిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వైరాగ్యాన్ని ఆశ్రయించాలి, ధ్యానం చెదిరిపోకుండా ఉండటానికి అంటున్నారు. 52వ శ్లోకం ఇక్కడ అయిపోయింది. ఈ సాధనలో కొన్ని ముఖ్యంగా పాటించి తీరవలసిన విషయాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటో ఒక్కొక్కటే చెబుతూ ఉన్నారు. తన లోపల నుంచి పుట్టుకు రావడానికి అవకాశం ఉన్న చెడ్డ విషయాలన్నిటినీ వదిలేసేయాలి. సాధకుడు జాగ్రత్తగా గమనించుకొని తన లోపల ఎటువంటి విషయాలు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే అవి కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు పరమాత్మ. ఆ లిస్టులో మొట్టమొదటిది అహంకారము, బలము, గర్వము, కామము, క్రోధము, ఇతరుల సొత్తు ఎట్లాగొట్లా తను లాగేసుకోవాలనేటటువంటి బుద్ధి, ఇట్లాంటి వాటిని దగ్గరికి చేరనివ్వకూడదు. అంటే తనను తను ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలన్నమాట. నేను ఎలా ఉన్నాను, ఇతరుల వైపు ఏ వేళ్ళు చూపించకుండా అన్ని వేళ్ళు తన వైపే చూపించేటట్లుగా నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతమంది శత్రువులు నా చుట్టూతా ఉన్నారు, ఎవరు వాళ్ళు? అహంకారం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. నా అంత వాళ్ళు లేరని నేను గర్వం పడవచ్చు, కామం రావచ్చు, క్రోధం రావచ్చు, ఇతరుల దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలనే దొంగ బుద్ధి రావచ్చు నాకు. ఇవన్నీ నేను జాగ్రత్తగా ఉండాలి అని సాధకుడు ఎంతో కేర్ఫుల్గా ఉండాలట. నేను అనే భావం తప్ప నాది అనే భావాన్ని దేని యందు చేరనీయరాదు అని చెప్పేశారు. ఇక్కడ చాలా క్లారిటీ, చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు మనకి ఇక్కడ. నాది అనేవన్నీ అశాశ్వతాలు, నేను అనేది ఉన్నది ఒక్కటే. అంటే ఇప్పుడు ఏమిటండి, నావన్నీ అందరికీ పంచిపెట్టేసేయాలా? అవన్నీ ఎవరు చెప్పటం లేదు మనకి ఇక్కడ. భావరూపమైన సాధన ఫస్ట్ చెబుతూ ఉన్నారు. ఎందుకు చెబుతున్నారంటే నావి 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 అని నువ్వు అనుకున్నా అవి నీ దగ్గర ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. నువ్వు అనుకోకపోయినా ఉంటాయి అవి. ఎందుకు? అనుకున్నందువల్ల నీకే నష్టము. నువ్వు అనవసరంగా రైల్లో వెళ్తూ పెట్టి కింద పెట్టకుండా నెత్తికి ఎత్తుకోక్కర్లేదు నాయన, నీకు సులువైన మార్గమే చెబుతున్నాను అంటున్నారు పరమాత్మ. అంతేగాని దీనివల్ల ఎవరికో ఉపకారం అయిపోయి నీకు నష్టం అయ్యే ప్రాసెస్ కాదు, నీకు మేలు జరిగేదే, నీకు స్కిల్ డెవలప్ అయ్యే విషయాలే చెబుతున్నాను అంటున్నారు పరమాత్మ. అందువల్ల నాది అనేది ఎక్కడ నీకు అనిపించినా అదొక భారం, నువ్వు నెత్తిన పెట్టుకున్నట్టు అయిపోతుంది. అట్లాగే తన యందు వచ్చేటటువంటి విపరీతమైన సంచలనములు, ఒక్కొక్కప్పుడు ఎందుకు గిలగిల కొట్టుకుపోతాం, అదా ఇదా ఏం చేయాలి అని ఏదో వస్తుంది ఒక సంచలనం. అది నీ లోపల గమనించుకొని దాన్ని రాకుండా చేసుకో. అది కూడా ఒక వీక్ పాయింట్, ఒక వీక్ మూమెంట్ అది. అందువల్ల దాన్ని రాకుండా చేసుకో. ప్రశాంతంగా ఉండటానికి సాధన చెయ్యి. అనవసరమైన డిస్టర్బెన్సెస్ని ఎలవ్ చేయమాక నీలో నువ్వు. అదే రకంగా అన్నెసెసరీ క్యూరియాసిటీ అంటేనే అన్నెసెసరీ. అది ప్రతి చోట ఇక్కడే ఉందో అని తొంగి చూస్తూ ఉంటుంది. అటువంటి క్యూరియాసిటీని ఎలవ్ చేయమాక. ఎలా ఉండాలంటే నీ మనస్సు కదలికలేని స్వచ్ఛమైన సరస్సులో నీళ్ళలాగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో, ఏ కదలిక లేని నీళ్ళల్లో సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు, వాటి వెనకాలన్న ఆకాశం కూడా చక్కగా యథాతథంగా ప్రతిఫలిస్తాయి. అదే రకంగా స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్న నీ లోపల సృష్టి ధర్మాలు, వాటికి వెనకాలన్న సృష్టికర్త అయిన బ్రహ్మగారు కూడా ప్రతిబింబిస్తారు. ఆ బ్రహ్మ కూడా నువ్వే అయిపోతావురా నాయనా అని చెప్పేశారు. ఇక్కడ 53వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ సంచలనాలు లేకుండా ఉండాలి అంటే మనం తప్పకుండా ఒక ప్రాక్టీస్ చేయాలి.
మనల్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నప్పుడు మనలో మనకొక విషయం అర్థం కావాలి. ఏంటంటే, నేను పరిస్థితిని రెసిస్ట్ చేస్తున్నాను, ఏది వచ్చినా నాకు నచ్చకపోవటము అనే లక్షణాలు ఉంటున్నాయి. ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది అనే రెసిస్టెన్స్ నాలో ఉన్న కొద్దీ సంచలనం తప్పదు. నేను ఎందుకు ఒప్పుకోకూడదు ఉన్న పరిస్థితిని అంటే నా స్వభావమే కారణము అని తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు ఈ స్వభావం వల్ల జరుగుతోందా అని, స్వభావం అంటే నాకు లొంగిందే, నా స్వభావం తప్ప, నేను దానికి అధిపతిని తప్ప అది నాకు నా నెత్తి మీద కూర్చున్న బాస్ కాదు, కాబట్టి ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళొచ్చు. ఆ రెసిస్టెన్స్ని జాగ్రత్తగా నేను ఒప్పుకుంటాను. వై నాట్? నేను ఏ పరిస్థితిని అయితే చక్కదిద్దలేనో దాంతో ఎదురీదటంలో ఏమన్నా అర్థం ఉందా? ఈ అలలు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఈ సమయంలో ఈ వాన ఏమిటి, ఇంత ఎండ ఎందుకు వస్తుంది, ఇప్పుడు సడన్గా మా ఇంటికి ఎందుకు చుట్టాలు వచ్చారు, ముందు చెప్పక్కర్లేదా, నా ఆఫీస్ పనిలో బాస్ కొత్తవాడు వచ్చాడు, ఎందుకు నా ప్రాణాలు ఇట్లా తీస్తున్నాడు, ఈ ఐడియాలు ఊహలు తీసేస్తే న్యాయంగా పరిస్థితి అంత బాధాకరంగా ఉండదు. మన ఊహల వల్ల, మన కంక్లూజన్స్ వల్ల ఎక్కువ పరిస్థితిని ఇంకా దగ్గరికి చేర్చుకొని ఇరుకునబడుతూ ఉంటాం మనము అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ రెసిస్టెన్స్ని తగ్గించుకొని మానసికమైన రెసిస్టెన్స్తో కూడిన ఆలోచనలు, నెగటివ్ నెగటివ్ వద్దన్నారు కదా అని పాజిటివ్గా ఆలోచించమని ఎవరు చెప్పటం లేదు. ఏ ఆలోచన అక్కర్లేకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం, నిన్న జరిగింది, మొన్న జరిగింది, మళ్ళీ రేపు జరుగుతుందేమో, ఇవేమీ లేకుండా వీలైనంత మటుకు థింకింగ్ లేకుండా డోంట్ థింక్ అనేవారు యూజీ. జస్ట్ డూ ఇట్, డోంట్ థింక్ అనేవారు. అంతులేని ఆలోచన ప్రవాహాన్ని ఎంటర్టైన్ చేయకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు ఆ పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటే ఆలోచనలు నిజంగానే తగ్గుతాయి. మనల్ని మనం గమనించుకోవటం ఒక్కటే ఇక్కడ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. ఇట్లా ఎప్పుడైతే మనస్సుని ప్రశాంతంగా పెట్టుకొని రెసిస్టెన్స్ తగ్గగానే చాలా ప్రశాంతత వస్తుంది. అప్పుడు అంతా రిఫ్లెక్ట్ అవుతుంది నీలో. ఆ బ్రహ్మ కూడా రిఫ్లెక్ట్ అవుతాడు. ఎప్పుడైతే బ్రహ్మగారు రిఫ్లెక్ట్ అయినాడో, బ్రహ్మభూతుడైన వాడికి అంటున్నారు, అంటే బ్రహ్మగారు రిఫ్లెక్ట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు బుద్ధి తాను అనే ప్రజ్ఞ అంతా కూడా అయిపోతుంది. అలా ఉండాలి అంటున్నారు. అంటే స్వచ్ఛమైన జలంలాగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. నీళ్ళు ఎప్పుడైతే స్వచ్ఛంగా చేతిలో మంచి నీళ్ళు దోశలతో తీసుకున్నప్పుడు లోపల ఉన్న మన అరిచేతులు కనపడతాయి, రేఖలన్నీ కనపడతాయి, అరిచేతుల్లో ఉన్న రేఖల గీతలన్నీ కూడా కనపడతాయి. అట్లా పారదర్శకము అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ స్వచ్ఛత లేకపోతే బురద నీళ్లు కనుక దోసిట్లో పట్టుకుంటే ఎలాగైతే ఏ రిఫ్లెక్షన్ ఉండదో ఆ రకంగా బ్రహ్మగారి ప్రజ్ఞ తనలో ప్రతిఫలించటం అనేది ఉండదు స్వచ్ఛత లేకపోతే. నీ మనసులో స్ట్రాంగ్ ఐడియాసు, గట్టి పట్టుదలలు ఉన్న కొద్దీ నీ మనస్సు కలుషితమైందని అర్థం చేసుకోండి. నెమ్మదిగా సడలించుకో. అవన్నీ అంత గట్టి మూడులు అవసరం లేదు. ఇక్కడ ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు, అనేక మంది జీవులు వాళ్ళ బ్లూ ప్రింట్స్ ఓపెన్ చేసుకుంటూ బతుకుతూ వెళ్ళిపోతున్నారు. ఎలాగోలా చచ్చేదాకా బతకటం కాదు, చక్కగా బతకాలి. ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఈ జీవితంలో నేర్చుకొని నేను అనేది ఏమిటి అని ఎంత చక్కగా నువ్వు గమనించుకుంటావో ఆ నేను ఎంతో స్వచ్ఛమైంది. అది పర్ఫెక్ట్ అసలు. అది దాన్ని నువ్వు తోమి బాగు చేయక్కర్లేదు. అద్దం తుడిస్తే చాలు, దుమ్ము పోతే చాలు, అద్దం ఎట్లాగూ పర్ఫెక్ట్గానే ఉంది అని నీకు తెలియాలంటే నువ్వు ఈ సాధన తప్పకుండా అవలంబించాలి. ఆ సాధన ఏమిటంటే దేన్ని రెసిస్ట్ చేయకుండా ఉండటం, అన్నీ ఒప్పుకుంటూ పోవటం. ఒక మాట చెప్పారు ఎక్కార్ట్ టోలే, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది గురు అండ్ డిసైపుల్ అంటే, మాస్టర్ అండ్ ది డిసైపుల్ అంటే, మాస్టర్ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ అరౌండ్, the disciple cannot. That is what the disciple should learn from the master అని చెప్పారు. అట్లాగే అన్నీ ఒప్పుకున్న కొద్దీ నీకు ప్రశాంతత వస్తుంది. నీ ప్రశాంతత అందులో ఉంది. రెసిస్ట్ చేయటంలో, పోరాటము ఎప్పుడూ రణరంగము అన్నారు. మనస్సు రణరంగాన్ని చేసుకోవద్దు. పోరాటం ఎప్పుడూ సుఖాన్ని శాంతిని ఇవ్వదు. మనస్సును సమాధానం పెట్టుకుని ఒప్పుకున్న కొద్దీ
నీకే తెలియకుండా నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. చాలా అద్భుతమైనటువంటి సృష్టి దీన్ని. ఇక్కడ నువ్వు ముఖ్యం నాయన, నీ ఒపీనియన్ ముఖ్యం. నువ్వు దీని గురించి ఒక చక్కని భావన చేయగలిగినప్పుడు అంతా బాగుంటుంది. నథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. అరే పరిస్థితుల్లో కూడా ఏ రకమైన తప్పు లేదు, అంతా బాగుంది. దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్రియేషన్ అనే భావన నువ్వు డెవలప్ చేసుకున్న కొద్దీ ఆ పర్ఫెక్షన్ నీ చుట్టూ నీ లోపల మొత్తంగా వస్తుంది, స్వచ్ఛత్వం వస్తుంది. అప్పుడు బ్రహ్మగారు చక్కగా రిఫ్లెక్ట్ అవుతారు. అంతేకాదు ఆ బ్రహ్మ ప్రజ్ఞ నిలబడి ఉండాలి అంటే ఆ లోపల నీ ప్రజ్ఞ బ్రహ్మ ప్రజ్ఞ అయిపోతుందిట. ఆ నిశ్చలత అలాగే ఉండటానికి నువ్వు ప్రాక్టీస్ వదలకూడదు. రోడ్డు మీద బండి నడిపినంతసేపు దృష్టి ఎలా ఉంచాలో అదే రకంగా స్వచ్ఛమైన నిశ్చలమైన నీళ్లతో ఉన్న సరోవరంలాగా మనం రెండు అంశాలని గమనించవచ్చు. బయట నక్షత్రాలు, గ్రహాలు, తారకాదులు, మేఘమాలికలు, బారులు తీరిన కొంగలు అన్నీ ఆకాశంతో పాటు నీళ్ళల్లో ప్రతిఫలిస్తాయి. కొలని అడుగున ఉన్న కొన్ని పదార్థాలు కూడా కనిపిస్తాయి. అట్లాగే ప్రసన్నాత్ముడైన వాడు అంటే మనస్సును ప్రశాంతంగా పెట్టుకున్న వాడి లోపల సృష్టి ధర్మాలు, వాడి వెనకాల ఉన్న బ్రహ్మ ప్రజ్ఞ అన్నీ ప్రతిఫలిస్తాయి. నీ శరీర వ్యూహంలో వేర్వేరు కోశాల్లో ఉన్న ధర్మాలు, శక్తులు చక్కగా దర్శనమిస్తాయి నీకే. నువ్వు బురద పూసుకోవద్దురా నాయన, రెసిస్టెన్స్ అనే బురద పూసుకోవద్దు. రిఫ్లెక్షన్ పోతుంది, నీకు ట్రాన్స్పరెన్సీ పోతుంది. నువ్వు అవన్నీ వదిలేసేయి, నిశ్చలంగా ఉండు. ప్రపంచం ఎట్లా ఉన్నా నువ్వు బాధరవద్దు, నువ్వు ఎట్లాగూ ఏమీ చేయలేవు. నువ్వు స్థిమితంగా నీ మనస్సును ఎలా టేమ్ చేసుకోవాలి, నువ్వు స్థిమితంగా ఎలా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండాలనేది ఒక్కటే నీ ఫోకసింగ్. అదొక్కటే నువ్వు చేయగలిగితే అన్ని సౌభాగ్యాలు వస్తాయి నీ చుట్టూతా. నువ్వు ఇవాళ ఏ కోరికతో ఈ రెసిస్టెన్స్ని అవలంబిస్తున్నావో, ఏ కోరికతో ఈ పోరాటాన్ని చేస్తున్నావో ఆ కోరికలన్నీ కూడా తీరుతాయిరా నాయన అన్నట్టుగా ఉంది నాకు. అట్లా చెబుతూ ఉన్నారు. అన్ని శక్తులు సవివరముగా దర్శనమిస్తాయి నీకు. లోపల ఉన్న కోశాల్లో దాగి ఉన్న శక్తులు, ఎనర్జీలు అన్నీ బయటకు వచ్చి నీకు సహాయం చేస్తాయి. ఇట్లాంటి స్థితికి నువ్వు ఒకసారి వచ్చిన తర్వాత యూ విల్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. అన్ని స్థిమితంగా నిండు కుండలాగా ఉంటావు, ఏమీ అడగవు. కాబట్టి నీకెప్పుడు దుఃఖమే రాదు. ఈ స్థితిని అందుకున్న వాళ్ళందరూ కూడా మిగిలిన వారికంట వేరుగా ఉండిపోయే ప్రమాదం ఒకటి ఉంది. ఇక్కడ చిన్న జారుడు బండ ఉంది. నేనేదో అచీవ్ చేశాను అనేది వచ్చిందంటే వాళ్ళు తమని తాము వేరు చేసుకుంటారు ఈ ప్రపంచంతో. అది ఒక ఫాలు. ఈ ప్రమాదం తప్పిపోవటానికి భక్తి సాధన తప్పకుండా చేయాలి. భక్తిని మర్చిపోకూడదు. భగవంతుని యందు నువ్వు చూపే భావాన్నే భక్తి అని పామరులు, పండితులు కూడా అనుకుంటారు. భక్తి అంటే పరమ ప్రేమ అని దేవ ఋషి అయిన నారదుడు చెప్పాడు. ఇక్కడ మాట చెబుతున్నారు పరమాత్మ. ఏంటంటే మనందరి ప్రేమ కూడా భావాన్ని ఆశ్రయించి ఉండే ప్రేమ అంటున్నారు. అది పరిమితమైనది, లిమిటెడ్. భావాన్ని ఆశ్రయించి ప్రేమ ఉండటం ఏమిటి అంటే ఈమె నా భార్య అనే భావాన్ని ఆశ్రయించి ఉంటుంది మన ప్రేమ. వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, ఈయన నా భర్త, మా వాళ్ళు, నా వాళ్ళు అనే భావాలని ఆశ్రయించి ఉండే ప్రేమ ఎప్పుడూ ఉపకారం చెయ్యదు. వాళ్ళకి అపకారమే చేస్తుంది, మనకి అపకారమే చేస్తుంది. ఎందువల్లంటే నాది అనే భావం ఒక అధికారాన్ని, ఒక కంట్రోల్ని ఇస్తుంది మనకి, వాళ్ళ మీద కానీ ఆ వస్తువు మీద కానీ. ఇది నాది, నేను జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎలా అనేటటువంటి ఆ నాది అనే భావం ఎప్పుడు స్వాతంత్ర్యాన్ని ఇవ్వదు. నాదిలో ఎప్పుడు కూడా కట్టిపడేసే గుణం ఉన్నదన్నమాట. ఒక లిమిట్ చేసేసుకుంటాడు. ఇది నా వస్తువు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఇలాగే ఉండాలి, నేను చెప్పకపోతే ఎట్లా. ఆ రకంగా లిమిట్ చేసుకున్నందువల్ల అక్కడ ఎప్పుడు కూడా సత్ఫలితం వాళ్ళకి మేలు జరగదు, మనకి మేలు జరగదు. అందువల్ల ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, భార్యాపుత్రుడు మొదలైన భావాల్ని ఆశ్రయించి ఉండేది పరిమితమైన లిమిటెడ్ ప్రేమ. వాళ్ళని నా వాళ్ళు అని అనుకోకుండా, అవసరం లేదు అలా అనుకోవాల్సిన అవసరం. సాటి జీవులు, నువ్వెంతో వాళ్ళు అంతే. సాటి జీవులుగా ప్రేమించి గుర్తించటం మంచి పద్ధతి. వాళ్ళందరిలో భగవంతుడే ఉన్నాడు. ఈ స్వరూపాలన్నీ భగవత్ స్వరూపాలే, ఆయన తప్ప ఇక్కడ వేరే ఏమైనా ఉండటానికి అవకాశమే లేదు అని గమనించి
వాళ్ళందరినీ సేవించాలిట. మానసికమైన సేవ. కూతురికి సేవ చేయమని, కొడుకు సేవ చేయమని ఎవరు చెప్పరు. మానసికమైన సేవ భగవత్ స్వరూపాన్గా భావించంగానే అసలు మనకి ఒక స్థిమితం వస్తుంది. ఆ ఎదురుగా ఉన్నది భగవంతుడే సాక్షాత్తు అని గమనించి సేవించటాన్ని పరమ ప్రేమ అంటారట. నారదుడు పరమ ప్రేమ, భక్తి అంటే పరమ ప్రేమ అని చెప్పాడన్నారు కదా, అక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు మాస్టర్ గారు. మనల్ని చక్కగా చెప్తూ ఉన్నారు. మనకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఒక్కొక్క విషయం నాది నేను అనే భావాలన్నీ కూడా అవతల వాళ్ళ స్వాతంత్ర్యాన్ని, నీ స్వాతంత్ర్యాన్ని భావ ప్రపంచంలోనే కట్టిపడేస్తాయి. దానివల్ల నువ్వు చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది, భావాల యుద్ధం జరుగుతుంది. నువ్వు అలా కాకుండా వాళ్ళని సాటి జీవులని గుర్తుపెట్టుకో. సాక్షాత్తు భగవత్ స్వరూపాలే. ఇక్కడ భగవంతుడు తప్ప రెండోవాడు లేడని చదువుకున్నాం కదా 18వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నదంతా నేనే అని విశ్వరూపం కూడా చూపించాడు పరమాత్మ. ఇంకా తెలుసుకోకపోతే ఇట్లాగూ ఉన్నదంతా భగవత్ స్వరూపమే అనేటటువంటి భావాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా ఎదట ఉన్న వాళ్ళని మానసికమైన సేవాభావంతో ఉండటం, భగవంతుడికి సేవ చేస్తున్నట్టుగా భావించుకోవటం, బాధ్యతగా భావించినందువల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. సేవగా భావించటం వల్ల, భగవత్ సేవగా భావించటం వల్ల తప్పకుండా నీకు వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. దీన్నే భగవంతుడి యందు భక్తి, పరమ ప్రేమ అంటారు అని నారదుడు చెప్పాడు అని చెప్పారు ఇక్కడ. ఇదే భక్తి. ఇట్లా అందరూ వ్యక్తులు, జీవరాశులు మొత్తం అంతా కలిసి తనతో పాటు కలిసి, నాతో పాటు కలిసి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మలోనే ఉన్నాము, ఆ భగవంతుడిలోనే ఉన్నాము, ఆ పరమ పురుషునిలోనే ఉన్నాం మేమందరం కూడా. గమనించుకుంటూ వాళ్ళని ఎంతో ప్రేమగా భక్తిగా మానసికమైన సేవాభావంతో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అది సాధన మార్గంలో తర్వాత మెట్టుగా ఇట్లాంటి పరమ భక్తిని పొందుతాడు సాధకుడు. చెయ్యమని చెప్పట్లా ఇక్కడ, పొందుతాడు వాడు. ఇటువంటి భక్తిని సర్వత్రా దైవమే ఉన్నాడు అనే భక్తిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ వివరిస్తూ ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడ 54వ శ్లోకం అయిపోయింది. ఇంకా కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్తూ ఉన్నారు. ఈ భక్తి సాధన ఎంత గొప్పదంటే, ఈ భక్తి సాధన చేసేవాడు నన్ను తెలుసుకుంటాడు. నేనెంతటి వాడినో, నేనెవడినో, నా తత్వం ఏమిటో క్రమంగా గ్రహింపుకు వస్తుంది అతనికి. ఎందుకంటే నాకు దగ్గరగా వస్తూ ఉన్నాడు, సర్వత్రా నన్ను చూడటం నేర్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా స్వరూపమే అని తెలుసుకున్నాడు. తన చుట్టూ వస్తున్న పరిస్థితులన్నీ నా స్వరూపమే అని తెలుసుకున్నాడు. సో నాకు దగ్గరగా వచ్చి ఏమవుతుందంటే వాడంతా శుభ్రంగా నేనేమిటో తెలుసుకుంటాడు, నా తత్వం ఏమిటో తెలుసుకుంటాడు అని సాక్షాత్తు పరమాత్మే చెప్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత స్థాయిలో నెక్స్ట్ మెట్టులో ఏం చేస్తాడు వాడు? నా తత్వాన్ని సంపూర్ణంగా దర్శించి ఏ అంతరాలు లేని నాయందే ప్రవేశిస్తాడు అని చెప్పేశారు ఇక్కడ. అంతరాయాలు లేని నాయందు ప్రవేశిస్తాడు. మనం అందరం ఎందుకు భగవంతుడిలో ప్రవేశించలేకపోతున్నాము? ఇక్కడ మనకి రాబర్ట్ ఆడమ్స్ అని చెప్పి రమణ మహర్షి శిష్యుడు, అతను అమెరికను, అతను ఒక మాట ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాడు. ఏంటంటే ఒక భక్తుడు భగవంతుడి ఇంటి ముందే కూర్చొని తపస్సు చేస్తున్నాడు. కొంతకాలం తపస్సు అయిపోయాక అతనికి అనిపించింది, నేను సరిపోయేటంత తపస్సు చేశాను, ఇప్పుడు నేను తలుపు కొడితే భగవంతుడు తలుపు తీస్తాడు, వెళ్ళి తలుపు కొడదామని చెప్పి ఆ భగవంతుడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాట. తలుపు కొడితే ఆయన లోపల నుంచి ఎవరు అని అడిగితే ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాట ఇతను, ఈ భక్తుడు. అప్పుడు భగవంతుడు అన్నట్ట, వెరీ సారీ, ఇక్కడ ఇద్దరికి చోట్లేదు, ఒకళ్ళకే చోటుంది, అందువల్ల నేను తలుపు తీయలేను అని చెప్పి తలుపు తీయలేదుట. సో ఈ భక్తుడు ఏమనుకున్నాడు, ఓహో నేను ఇంకా సిద్ధంగా లేను, ఇంకా తపస్సు చేస్తే కానీ భగవంతుడు నన్ను లోపలికి రానివ్వడు అని భగవంతుడి ఇంటి ముందే మళ్ళీ కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ కొంతకాలం అయ్యాక అతనికి అనిపించిందిట, చాలా తపస్సు చేశాను, ఇప్పుడు తప్పకుండా ఒప్పుకుంటాడు. ఇట్లా 3 సార్లు 4 సార్లు జరుగుతుంది. ఎప్పుడు అడిగినా భగవంతుడు ఇదే అంటాడు, నువ్వెవరు అని అడుగుతాడు. నేను ఫలానా అని ఇతను చెబుతాడు.
చెప్పగానే భగవంతుడు ఇక్కడ ఇద్దరికి చోట్లేదు నాయన, సారీ అంటాడు. ఇతనికి అర్థం కావటంలా, ఏం చేస్తున్నాను నేను, ఎంత తపస్సు చేసినా దేవుడు ఇట్లా చెబుతున్నాడు ఏమిటి, ఇద్దరికి చోట్లేదంటాడేమిటి అని ఆలోచించినప్పుడు అతనికి ఒక విషయం స్ఫురించిందిట. నేను అసలు విడిగా లేను కదా, అనే భగవంతుడిలో వాడినే కదా. అట్లాంటప్పుడు నువ్వెవరు అంటే, నేను నీలో స్వరూపమే నాయన అని చెప్పాల్సిన వాడిని, నేను ఫలానా అని నన్ను నేను విడదీసుకొని చెప్పినందువల్ల ఏమన్నా భగవంతుడు ఇట్లా అంటున్నాడేమో అని ఒక అనుమానం వచ్చింది. అంటే దయ ఉంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే అటువంటి వివేకం కలుగుతుంది. మళ్ళీ వెళ్ళి తలుపు కొట్టాట. కొన్నాళ్ళ తపస్సు అయ్యాక తలుపు కొడితే భగవంతుడు మళ్ళీ ఇలాగే అడిగాడు, ఎవరు నువ్వు అని. నాయనా, నేను నీలో భాగమే, నేను విడిగా లేను అని చెప్పాట ఇతను. అయ్యో, అలా అయితే తప్పకుండా రా, చోటు ఒకళ్ళకే ఉందన్నాను కదా, నాకెప్పుడూ చోటు ఉంటుంది ఇక్కడ, నాలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చోటు ఉంటుంది, రమ్మని తలుపు తీసాట. నాకు చాలా నచ్చింది ఈ కథ. అంటే మనల్ని మనం విడిపడేసుకుంటూ ఉన్నాము, మనం కుర్చీలోంచి లేవకుండా దేవుడిని ఆహ్వానిస్తున్నాం, వచ్చి కుర్చీలో కూర్చొని ఆయన సింహాసనం సమర్పయామి, సింహాసనం సమర్పయామి అంటున్నాం. మనం లేస్తే కదా ఆయన వచ్చి కూర్చోటానికి. మనం ఆయనలో భాగము అనే జ్ఞానం మనకి లేకపోవటం అనేది మన దురదృష్టం. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది సడన్గా మాస్టర్ గారు ఈ శంఖారావం రూపంలో ఇవన్నీ చెబుతూ ఉంటే అది గుర్తుకొచ్చిందన్నమాట. ఈ వాక్యంతో గుర్తుకొచ్చింది ఏమిటంటే, తర్వాత స్థాయిలో పరమాత్మ చెప్తూ ఉన్నారు ఇక్కడ, కృష్ణ పరమాత్మ, భక్తుడు తర్వాత స్థాయిలో నన్ను, నా తత్వాన్ని సంపూర్ణంగా దర్శించుకుంటాడు. అప్పుడు అంతరము లేని నా యందు ప్రవేశించును. అంతరము లేనంటే నాకే అభ్యంతరాలు లేవు, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉన్నా, ఎవరు ఉన్నా కూడా నాలోనే ఉన్నారు, విడిగా ఎక్కడా లేరు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఏ అంతరము లేదు ఇక్కడ. అప్పుడు వాడు నాలో ఆటోమేటిక్గా ప్రవేశిస్తాడు అనే మాట ఇక్కడ చదవంగానే నాకు ఈ చిన్న కథ గుర్తుకొచ్చింది. అదే కృష్ణుడి ఉపదేశం. దైవాన్ని, వాడి యొక్క శక్తి సామర్థ్యాల్ని, లీలా విభూతుల్ని లెక్క పెట్టాలంటే ఎవ్వరి వల్ల కూడా కాదు. మనం ఏమిటేమిటో అనుకుంటాం, మనం ఇంత గొప్పవాళ్ళం, మా గురువు గారు అంత గొప్పవాడు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఆ దైవ లీలలు, ఆ దైవం యొక్క సామర్థ్యము, అవి ఎవ్వరు కూడా లెక్క పెట్టలేరు అని చెప్పారు ఇక్కడ. తర్వాత ఇంకోటి అంటూ ఉన్నారు ఇక్కడ, ఒక గురువుని ఆశ్రయించి భక్తి సాధన చేస్తూ ఉంటాడు ఒక శిష్యుడు. ఆ సాధన చేసే కొత్తల్లో రకరకాలుగా ఉంటుందిట వాడి ప్రవర్తన. ఏమిటంటే, మా గురువుగారు చాలా గొప్పవారండి, మా గురువుగారికి ఎన్ని విద్యలో తెలుసండి, సాక్షాత్తు దైవస్వరూపమే ఆయన అంటాడు. అలా ఏమిటో లెక్కలు వేసుకుంటూ ఉంటాడు అంటున్నారు. అట్లాగే పరమ గురువుల్లో మా గురువుగారు కూడా ఒకరు. పూర్వజన్మలో ఆ మహానుభావుడిగా అనుకున్నామే, ఆయనే ఈయనండి, మళ్ళీ వచ్చారు నా కోసమని ఇక్కడ పుట్టారు అని చెప్పుకుంటూ ఉంటాడు. గురువు తత్వాన్ని గ్రహించడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ శిష్యుడు. కానీ వాడి భావాలన్నిటికీ ఒకదానికి మధ్యలో పెద్ద పెద్ద అఖాతాలు ఉంటాయి, దాటలేని అఖాతములు ఉంటాయి అంటున్నారు. పెద్ద లోయలు ఉంటాయిట ఒక భావానికి ఇంకో భావానికి. గురువులో ఉన్న లోపాలు కూడా ఎన్నటం మొదలు పెడతాడు. కొన్నాళ్ళు అయ్యాక కొంతకాలానికి తన పనులని విడిగా చేసుకోవటం మొదలు పెడతాడు. గురువు గారికి కొద్దిగా తెలియటం లేదు, సరిగ్గా లేరా ఆయన అని అలా సొంత ప్రణాళికలు చేసుకుంటాడు. ఇవన్నీ కూడా భక్తి సాధనలో ఉన్న అఖాతములు, అంటే లోయలు, పడిపోతూ ఉంటారు, లేకపోతే అంతరములు, విఘ్నాలు అని చెప్పారు ఇక్కడ. గురువును గురించి మొత్తం తెలియటం అంటే గురువునందు తను ఉండటమే. ఇంకా అక్కడ విడిగా నిల్చొని నేను ఫలానా ఆయన ఫలానా అని చెప్పే ప్రసక్తే లేదు. నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు గురువులో ఉంటావు. అప్పుడు గురువు అంటే ఏమిటి అని తెలిసినా తెలియకపోయినా ఒకటి తెలుస్తుంది, ఆయన ఏమిటో తెలుస్తుంది తప్పకుండా. నువ్వు లేకుండా నిన్ను నువ్వు పూర్తిగా సమర్పణ చేసుకున్నప్పుడు, నీ హృదయ పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర వేసినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. నిలబడ్డా, కూర్చున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా తను గురువులోనే ఉన్నాను అని తెలుసుకుని ఆ ప్రజ్ఞతోనే పని చేయటం జరుగుతుంది అంటున్నారు ఇక్కడ. అట్లాగే భగవంతుణ్ణి గూర్చి కూడా అతని కళ్యాణ గుణాలని, లీలా విభూతులని చెప్పుకుంటూ ఉంటే వాటన్నిటినీ కూడా వేదశాస్త్రాల్లో తత్వాన్ని అన్వేషించటంలో
భక్తి సాధనలోని ప్రారంభ దశ గడిచిపోతుంది. అంటే ఒక రకంగా ఇన్స్పైర్ అయిపోతాం, ఎగ్జైట్ అయిపోతాం. భగవంతుడు అంటే ఇట్లాంటి గుణాలన్నీ ఉన్నాయి అని ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. వేదశాస్త్రాల్లో ఇలా చెప్పారండి. అంటే నేను వేదం చదువుకుంటున్నాను, ఆ శాస్త్రం నాకు తెలుసు అని నలుగురికి తెలియాలి. చెప్పరా, నువ్వు చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నువ్వేమిటో అని పక్క వాళ్ళు కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. ఈ భక్తి సాధనలో ఇలాంటి దశ, ఒక ప్రారంభ దశ ఉంటుంది. అవన్నీ కూడా గడిచిపోతాయి. పైన చెప్పిన విషయాలన్నీ జరుగుతూ ఉన్న తర్వాత నిదానంగా భగవంతుడి తత్వం సంపూర్ణంగా తెలుస్తుంది అంటున్నారు. మనకి ఆశ పెడుతున్నారు కానీ నిరాశ చేయటంలా మనల్ని. మనం కొత్తల్లో ఎలా ప్రవర్తిస్తాం, కొత్తగా ఒక గురువుగారి దగ్గర చేరినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, కొత్తగా ఒక భక్తి సాధన చేసినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, కొత్తగా పెళ్ళైనప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, కొత్తగా పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, 2 ఏళ్ళు అయ్యాక వాడిని చూసి ఎంత తిట్టుకుంటాం, ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ప్రారంభ దశలో భక్తి సాధనలో అనేక పైత్యాలు, పిచ్చులు ఉంటాయి. సాధన జరగ్గా భగవంతుడి తత్వం పూర్తిగా తెలుస్తుంది. తెలియటము అనే మాటకి ఇక్కడ చక్కని అర్థం చెబుతున్నారు. తెలియటము అంటే తాను అందులో ఉండటమే కానీ విడిగా తను నిల్చొని తెలుసుకున్నది ఏమీ లేదు. తాను విడిగా లేనని తెలుసుకోవటమే తెలియటం. అసలు తెలియటం అదన్నమాట. చెప్పాడు కదా, ఎవరి నాయన నువ్వంటే నేను నీలోనే ఉన్నాను నాయన, నేను విడిగా లేను అని చెప్పే స్థితికి అతను వచ్చాడు. చెప్పాడు అంటే నోరు తెచ్చి చెప్పడానికి అక్కడ ఏం లేదు, భావరూపంలోనే జరిగి ఉండాలి ఆ సంభాషణ. మాటలు లేని స్థితి, అవాచ్య స్థితి, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు. మౌన వ్యాఖ్యతోనే జరిగి ఉండాలి. నిశ్శబ్దంగా ఊరుకోవటమే. ఊరుకున్నప్పుడు ఆ స్థితిలో ఇద్దరు ఒకే స్థితిలో ఉంటారు. చదువుకున్నాం మనం. ఊరుకోవటము అంటే ఒకే స్థితిలో ఉండటమే. అందరూ ఒకే స్థితిలో ఉంటారు, ఊరుకున్న వాళ్ళందరూ కూడా. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎంతో చక్కగా. ఈ లెక్కలన్నీ పోయి తను భగవంతుడిలో ఉండటమే, అంతకంటే ఇంకేమీ లేదు. తన యందు విడిగా అనేక రకాల అభిలాషలన్నీ పొటమరించటం అంతా ఆగిపోతుంది. అప్పుడే అఖండతత్వంలో ప్రవేశిస్తాడు. భగవంతుడు అంటే ఏమిటంటే భగవంతుడు తత్వాన్ని పూర్తిగా తెలుసుకొని తాను అందులో ఉండిపోతాడు. తెలుసుకోవటము, తను విడిగా ఉండటము అనే త్రిపుటి ప్రాసెస్ లేదు. నేను, దేవుడు, నేను తెలుసుకున్నాను అనే 3 త్రిపుటి లేకుండా పోవటమే అసలు స్థితి. ఏ రకమైన అభిలాషలు ఇంకా విడిగా అది కావాలి ఇది కావాలి ఏమీ లేని అఖండ స్థితిని పొందుతాడు. దీన్నే జ్ఞానము అంటారు. జ్ఞానస్థితికి మార్గం ఏమిటంటే భక్తి. జ్ఞానస్థితి ఎలా వస్తుందండి అంటే భక్తి. ఇక్కడ మనం ఎవరము ఊహించనటువంటి విషయం చెప్పారు ఇక్కడ పరమాత్మ. మనం జ్ఞానం వేరు భక్తి వేరు అనుకుంటాం. జ్ఞాన మార్గం మాకు ఇష్టం అండి, భక్తి మార్గం నాకు పెద్ద నచ్చదు అని కొంతమంది. భక్తి మార్గం ఇష్టం అండి, జ్ఞాన మార్గం పనికిరాదు అని కొంతమంది. ఈ జ్ఞానమే భక్తి అని ఇక్కడ పరమాత్మ క్లియర్గా చెప్తూ ఉన్నారు. జ్ఞానస్థితికి మార్గం భక్తి అని చెప్పేశారు అంతే. ఇట్లా దొరికిన జ్ఞానశక్తి నిలబడాలంటే దానికి కూడా భక్తి ఆధారం. భక్తి లేకపోతే వినయం ఉండదు, వినయం లేకపోతే ఏదీ రాదు. భక్తి నిలబడి ఉండటము అంటే జ్ఞానము, భక్తి చెదిరిపోవటం అంటే అజ్ఞానము అని చెప్పారు ఇక్కడ. 55వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 122 కూడా అయిపోయింది.